ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. ప్రస్తావన. ఈ అధ్యాయమునకు ఆత్మ సంయమ యోగము అని పేరు. దీనినే ధ్యాన యోగమని కూడా చెప్పుదురు. ఇచట ఆత్మ అను పదమునకు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి అన్నియు అని అర్థము. వాని అన్నింటి యొక్క నిగ్రహము ఎట్లు సాధించవలెనో ఆ పద్ధతులన్నీయు చక్కగా ఈ అధ్యాయమున బోధింపబడినవి. అందుకే ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగము అని పేరు వచ్చినది. ఈ అధ్యాయమందు 1వ శ్లోకము నుండి 4వ శ్లోకము వరకు నిష్కామ కర్మ యోగ ప్రస్తావన, యోగారూఢిని లక్షణములు చెప్పబడినవి. 5వ శ్లోకము నుండి 10వ శ్లోకము వరకు ఆత్మోద్ధరణ, జితేంద్రియుడు నగు జ్ఞాని యొక్క స్వభావము వర్ణించబడినది. 11వ శ్లోకము నుండి 32వ శ్లోకము వరకు ధ్యానయోగ పద్ధతి వర్ణించబడినది. 33వ శ్లోకము మొదలు 36వ శ్లోకం వరకు మనోనిగ్రహమును గూర్చిన విచారణ వచ్చినది. 37వ శ్లోకము నుండి 47వ శ్లోకము వరకు యోగభ్రష్టుని సద్గతి, ధ్యానయోగము యొక్క మహిమ చెప్పబడినవి. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనుచున్నాడు: ఓ అర్జున, కర్మఫలములను ఆశింపక కర్తవ్య కర్మను చేయువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంతేకాని అగ్నులను వదిలినవాడు కాడు, పనులు మానినవాడును కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. పాండుతనయ్య, సన్యాసమనినను యోగము అనినను ఒకటియే. సంకల్పములను సన్యసింపని వాడెవ్వడును యోగి కాజాలడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ధ్యానయోగమును పడయగోరు మునికి నిష్కామ కర్మమే సాధనము, యోగారూఢునకు ఉపశాంతియే పరిపాక కారణము. యదా హిచ్చేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. శబ్దాది విషయములయందును కర్మములయందును తగుల్కొననివాడు, సకల సంకల్పములను త్యజించినవాడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తాను ఉద్ధరించుకోవలెను, తన్ను తాను అధోగతి పాలు చేసుకొనరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తన మంచి చెడ్డలకు తానే కారకుడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. తన స్వాధీనములోనికి వచ్చిన తన మనస్సే తనకు ఆప్తుడు, ఆజ్ఞావర్తిగాని తన చిత్తమే తనకు వైరి. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖ మానావమానములయందు చిత్తమును జయించిన ప్రశాంతునకు పరమాత్మానుభవము కలుగును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తనివి పొందినవాడును, మట్టి రాయి బంగారములయందు సమభావము కలవాడును, నిర్వికారుడును, జితేంద్రియుడును అగువాడే యోగారూఢుడని చెప్పబడును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తులు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేష్యులు, బంధువులు, సుజనులు, కుజనులు
అనడి విధ విధ వర్గములందును సమబుద్ధి గలవాడెవడో వాడే యోగులలో మేటి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతమున ఒంటరిగా నివసించి చిత్తేంద్రియములను వశపరచుకొని సంగ్రహ బుద్ధి లేనివాడై యోగి యోగాభ్యాసము చేయవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. పవిత్ర ప్రదేశమునందు మిగుల నెత్తును మిగుల పల్లమును కాకుండా చాపయో చర్మమును వస్త్రమును పరచుకొని మట్టసముగా దానిపై ఆసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి చిత్తశుద్ధి నిమిత్తము యోగి యోగ సాధన మనర్చవలయును. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చాన్ అవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. తలను మెడను శరీరమును నిట్ట నిటారుగా దృఢముగా నిలిపి ముక్కు కొనను సూటిగా చూచుచు చూపులను చెదరనీక స్థిమిత చిత్తుడు భయరహితుడు బ్రహ్మచర్య దీక్షాబద్ధుడునై యోగి నన్నే గతిగా పతిగా తలంచి యోగానుష్ఠానమునకు దొరకనవలేను. ముక్కు కొనను అనగా బురుగుటి మధ్య భాగమున దర్శిస్తూ ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధమగు కట్టుబాట్లతో యోగమును చేయువాడు నా నిలయమగు పరమ నిర్వాణమును సుఖముగా ప్రాప్తించును. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తిని ఎగబోయువానికి, చాలా తక్కువ తినేవానికి, మితిమీరి నిద్రపోవువానికి, అమితముగా మేలుకొనువానికి యోగము సిద్ధించదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారములయందు గతి స్థితులయందు నిదుర మెలకువలయందు యోగ్యముగా ఉండువానికి యోగము సుఖముగా సిద్ధించును. యోగ్యము అనిన సమతుల్యము అని అర్థము. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తము అడగి మడగి ఆత్మానుసంధానమున కట్టు కదలినిదయ్యున్నచో అట్టి ఎడ కోరికలనన్నింటినీ త్రోసి రాజని యోగి యోగ సిద్ధిని పొందగలుగుచున్నాడు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగాభ్యాసి యొక్క చిత్తము గాలి లేని చోటి దీపము వలె నిశ్చలమయ్యుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా.
యోగ సేవా బలమున లొంగిన చిత్తమునకు ఏ చోట ఉపశాంతి చేకూరుచున్నదో, శుద్ధాంతఃకరణమునందు ఆత్మను దర్శించి యోగి ఏ స్థితియందు సంతృప్తుడైయుండునో, ఉత్తమోత్తమమైన సుఖమెద్దియో, ఏది ఇంద్రియములకు అగోచరమై కూడా శుద్ధ బుద్ధికి అందుబాటై ఉండునో, ఏ చోటు చేరిన వారికి మరి చలనము లేదో, దేనికంటే మించిన లాభము మరి ఒకటి లేదో, దేనిని పొందిన వానిని దుఃఖములు మూచూడలేవో, దుఃఖరాజ్య పరిధికి ఏది దూరమయ్యున్నదో అది ఏ యోగమని చెప్పబడును. అట్టి యోగమును పట్టుదలతో ఓపికతో ఆచరింపవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైః బుద్ధ్యాద్రుతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. సంకల్పజన్యములగు కోరికలను పూర్తిగా వదలి మనస్సుతో ఇంద్రియ సముదాయమును అంతా నిగ్రహించి ధైర్యయుక్తముగు బుద్ధి చేత విషయములను మెల్లమెల్లగా అటకాయించి మనస్సును ఆత్మయందు నెలకొలిపి యోగి నిశ్చింతుడు కావలెను. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎప్పుడెప్పుడు చలించిపోవుచుండునో అప్పుడప్పుడే దానిని నిగ్రహించుచు ఆత్మాయత్తము చేయుటకై యోగి యత్నించవలెను. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఇట్టివాడే యోగి. వాని చిత్తము చల్లబడినది, విక్షేపములు వానికి లేవు. అతడు పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు. అట్టి వానికి సర్వోత్తమమగు సుఖము చేకూరును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇట్లు నిరంతరాయముగా మనస్సును యోగమున తగుల్కొల్పిన యోగి దోషములను కడజని అన్నిటికీ మిన్నయగు బ్రహ్మానంద సుఖమును చూరలాడగలుగుచున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతి యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్త చిత్తము గలవాడై ఎల్లడల సమదృష్టి గల యోగి తన్ను అన్ని భూతముల యందును తన యందు అన్ని భూతములను వీక్షించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అన్నిటి యందును నన్ను, నాయందు అన్నిటినీ చూచువానికి నేను మరుగునలేను, వాడు నాకు మరుగునలేడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అన్ని భూతముల యందును నేను ఉన్నాను అనడి ఏకత్వ భావనతో ఒప్పియున్న యోగి ఎట్టెట్లున్నను వాడు నన్ను వదలిలేడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఇతరుల సుఖ దుఃఖములు తనవిగా భావించి సమహితత్వమున మెలుగువాడే యోగులలో శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు ఇట్లా నేను, ఓ మధుసూదన, నీవు చెప్పిన సమత్వరూపముగు యోగము మానసిక చంచలత వలన కుదిరి నిలుచుట కడుంగడు కష్టము స్వామి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్రీకృష్ణ, మనస్సు చంచలమైనది, శోభ చేయునది, గట్టిది, గయ్యాలిది. దానిని నిలబెట్టుట అనిన గాలిని మూటగట్టినట్లే కదా. శ్రీ భగవానువాచ
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడు ఇట్ల నేను మహాబాహు, మనస్సు చంచలమనుట నిజమే, దానిని నిగ్రహించుట కష్టమే. అయినను కుంతి కుమార, అభ్యాసము తోడను వైరాగ్యము తోడను దానిని వశపరచుకొనవచ్చును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. స్వచిత్తము లేనివాడు యోగమును సాధింపలేడు. స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయముతో యోగ సిద్ధిని పడేయగలడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఇట్ల నేను కృష్ణ, ఈ ధ్యాన యోగమునందు శ్రద్ధ గలవాడై ఉండి కూడా ప్రయత్న బలము కొరతపడుటచే పూర్ణసిద్ధిని పొందజాలక నడమంత్రమున యోగము నుండి జారినవాడు ఏ గతిని పొందును స్వామి? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రవివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. స్వామి, పట్టు తప్పి మోక్ష మార్గము నుండి జారిన యోగభ్రష్టుడు రెంటికి చెడినవాడే చెదిరిన మేఘం వలె వ్యర్థుడు కాడా? ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఈ నా సంశయమును తుదముట్ట నివారింపుము. ఓ కృష్ణ, నా సందేహమును తీర్చుటకు నీవు తప్ప వేరు దిక్కులేదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవంతుడిట్ల నేను పార్థ, యోగభ్రష్టునకు ఇహపరములలో ఎక్కడను దుర్గతి లేదు. నాయన, మంచి చేసుకున్నవాడు ఎప్పుడునూ చెడిపోడు సుమా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగ సిద్ధిని పొందకనే మరణించిన వాడు పుణ్యవంతుల కర్హములైన స్వర్గాది లోకములందు చిరకాలము సుఖించి మీదట పవిత్రులకు భాగ్యవంతుల ఇంట జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా ప్రజ్ఞావంతులకు యోగుల వంశమునందైనను పుట్టును. నిజమునకు అట్టి జన్మలు లోకమున మిగుల అపురూపము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన, అట్టివాడు వెనుక జన్మమునందు పట్టి వదిలిన యోగ బుద్ధిని తిరిగి పొంది ఈ జన్మమునందు పూర్ణ సిద్ధి కొరకు ముందడుగు వేయగలడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వశోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సంస్కార బలము వలన అతడు సునాయాసముగా ముందుకు పయనించును. ఈ యోగమును తెలుసుకోవలనను ఇచ్చగలవాడు సైతము కర్మకాండ రూపముకు శబ్ద బ్రహ్మమును మీరిపోవుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. పట్టు వీడక ప్రయత్నించడి యోగి బహుజన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందుచున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున. తపోవంతుల కంటే పరోక్ష జ్ఞానుల కంటే కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కాబట్టి అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం
మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నాయందే చిత్తము నిలిపి శ్రద్ధతో నన్ను సేవించువాడెవడో వాడే యోగులందరిలో మహాయోగి. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగమును పేరుగల 6వ అధ్యాయము ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.